సువార్త ప్రకటించని ఎడల నాకు ఒక మతమునకు సంబంధించిన వారు కాక, ఒక వర్గమునకు సంబంధించిన వారు కాక, మీరు యెహోవా పక్షమున ఉన్నవారైతే, నా ప్రభువు ఈ పూట మీతో చెప్తున్న మాట, నేను వారి పక్షమున ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అమ్మా, మీరు ఎవరి పక్షమున ఉన్నారు అని నేను అడిగితే మీరు చెప్పే మాట, మేము ఈ దేవుని పక్షమే కదండి, మేము యెహోవా పక్షమే కదండి అని మీ నోటితో మీరందరూ చెప్తారు. మీరే కాదు, వీధిలో ఉన్నవాళ్ళు చెప్తారు. మీరే కాదు, ఇంటిలో ఉన్నవారు చెప్తారు. మీరే కాదు, హైవేలో వెళ్ళే వాళ్ళు కూడా చెప్తారు. అయితే చెప్పుట మాత్రమే కాక, ఆ యొక్క మాటకు తగిన క్రియ నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితములో, నీ దినచర్యలో ఉందా, ఉంటుందా? ఆ యొక్క అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే, మీరు ఆయనను విసర్జించిన ఎడల, ఆ పదాన్ని ఒక్కసారి బిగ్గరగా చదవగలిగిన వారు ఒకసారి చదవండి. 2వ వచనములో చివరి మాట ఉంటుందమ్మా, గట్టిగా, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. కొన్ని చోట్ల కొందరు పై అధికారులను లెక్క చేయరు. ఎవరు లెక్క చేయరమ్మా? పై అధికారులను లెక్క చేయరు. గడిచిన వారంలో ఒక సూపర్వైజర్గా పనిచేసే ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి చాలా బాధపడుతున్నాడు. అన్న, నా కింద పనిచేసే స్టాఫ్ నన్ను లెక్క చేయట్లేదు, వారు నా మాటకు లోబడట్లేదు, నన్ను అస్సలు లెక్క చేయట్లేదు. నేను ఆ బిల్లు పెడితేనే వాళ్ళకి శాలరీ వస్తుంది, లేకపోతే శాలరీ రాదు. నేను వాళ్ళని తీసేయాలంటే ఇప్పుడే ఆ పనిలోంచి తీసేయగలను, కానీ వారి భార్య బిడ్డల మీద జాలితో నేను ఉంచుకుంటున్నాను. అయినా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నేను చేయమన్నా పని చేయట్లేదు. వాళ్ళు పని చేయనందున ఆ యొక్క కంపెనీకి వేల రూపాయల్లో లాస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నాను. ఇక్కడ గమనించి చూస్తే కొందరు భర్తను లెక్క చేయరు, కొందరు పెద్దలను లెక్క చేయరు, కొందరు తోటివారిని లెక్క చేయరు. అంటే ఇక్కడ విసర్జించుటంటే తీసి పడేస్తారు. ఏం తెలుసు నీకు, నాకు తెలుసు, ఏం తెలుసు నీకు, నాకు తెలుసు అన్నట్లు విసర్జిస్తూ వారి జీవితాన్ని గడుపుతారు. అయితే ప్రభు అంటున్నాడు, బయట నీ బ్రతుకెళ్ళుందో నాకు తెలియదు, సమాజంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నువ్వు అక్కడక్కడ చేసే నాటకాలు ఇక్కడ చేస్తే కుదరదు. ఇక్కడ యెహోవాను విసర్జిస్తే నేను నిన్ను విసర్జించి ఒక పక్కన పెట్టేస్తా. ఏం చేసేస్తాను? నిన్ను కూడా విసర్జించి. ఆ మాట ఒక్కసారి మీరందరూ ఏకస్వరంతో చదువుకుందాం. మీరు ఆయనను, రాజు ప్రజలతో చెప్తున్నాడమ్మా, ఇదిగో ఆయనను కానీ మీరు విసర్జిస్తారేమో, ఆయన మాటను మీరు విసర్జిస్తారేమో, ఆయన వాక్యాన్ని మీరు లెక్క చేయకుండా ఉంటారేమో, ఆయన క్రమాన్ని, ఆయన మందిరావరణాన్ని మీరు అద్దు మీరి ఏమైనా ప్రవర్తిస్తారేమో. జాగ్రత్త దైవ జనాంగమా, ఇజ్రాయేలు ప్రజలారా, యోధా వారులారా, మీరు కానీ ఆయనను లెక్క లేకుండా ఉంటే మీరంటే కూడా ఆయనకి లెక్కలో రారు, మీరు కూడా ఆయనకి లెక్కలో రారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా తల్లి, కాబట్టి సహోదరి, మనము ఆయన పక్షన వారుగా ఉంటే, ఆ మొదటి మాట
మీరు ఆయన పక్షమున ఉన్నప్పుడు ఆయన మీ పక్షమున ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను మీ పక్షాన ఉంటే మీకు ఖర్చు. ఎవరు ఖర్చమ్మా? మీరు ఖర్చు. దేవునికి స్తోత్రం. మీరు నా పక్షాన ఉన్న నాకు ఖర్చు అయిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు మీరందరూ ఈ రాత్రి ఇక్కడే ఉంటే ఏమాత్రం ఉపవాసం ఉన్నా కనీసం టీ మజ్జిగైన వాళ్ళ ఖర్చే కదా. లేదు, నేను మీ పక్షాన మీ దగ్గరికి వస్తే ఎంత మాత్రం ఉపవాసమైన టీ మజ్జిగైన వాళ్ళు మీకు ఖర్చు. తెల్లవారితే చాలా ఖర్చు, తెల్లవారితే చాలా ఖర్చు. కానీ నా ప్రభువు నీ పక్షమున ఉంటే, నా ప్రభువు నీ పక్షమున ఉంటే నీకు ఖర్చు కాదు, ఎంతో లాభమో, ఎంతో ఈ అధిక లాభాలు నీకు వస్తాయి. ఏ లాభాలు వస్తాయమ్మా? అధికమైన లాభాలు వస్తాయి. నేను కానీ నీ పక్షానికి వస్తే నీకు ఖర్చు తప్ప మరొకటి లేదు. కానీ నా ప్రభువు నీ పక్షమునకు వస్తే అధికమైన లాభాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యాన్ని మనము గమనించి చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయము 26 వాక్యం. 8 అధ్యాయము అమ్మా 26 వచనాన్ని ఒకసారి చదువుతాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆ ఆత్మ తానే మూలుగులతో, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఆత్మ తానే మన పక్షముగా, గట్టిగా తానే మన పక్షముగా, ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కొట్ట చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నీ పక్షమున ఉంటే ఏం జరుగుతుందంటే నీ పక్షముగా విజ్ఞాపన చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2 పిల్లలు నా దగ్గరకు వచ్చారు, నా దగ్గర ఉన్నారు. ఒకడికి ఆకలేస్తుంది, చాలా దినాలు అయింది. ఆకలి వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే నాకు ఆకలిగా ఉందని నాకు చెప్పుకోకుండా వాడు వచ్చి ఏం చెప్తున్నాడంటే పక్కవాడికి ఆకలి వేస్తుందంటే నాతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? వాడికి ఆకలి వేస్తుందని ఏం చెప్తున్నాడు? నాతో చెప్తున్నాడు. అయితే నేను చెప్తున్నాను, మరి వాడు తింటాడు, నువ్వు తినవా అని అడిగి. వాడు తింటాడు, నువ్వు తినవా, నువ్వు సాయంత్రం తింటావా, అప్పటి వరకు తినవంటే తింటాను అన్నాడు. అంటే ఆకలి లేకుండా నువ్వు తింటావా అని అడిగి. ఆకలి లేకుండా తినకూడదు కదా, తింటావంటే తిన్నా అన్నాడు. అయితే నీకు ఆకలి లేదంటే ఉందన్నాడు. మరి వాడి మీదకు వస్తావు ఎందుకు? వాడికి ఏదో మేలు చేసినట్లు, వాడికి మీద ఏదో జాలి ఉన్నట్లు, వాడి మీద ఏదో ప్రేమ ఆడుకున్నట్లు, నాకు లేనట్లు, వాడి ఆకలి వీడు గుర్తించేసినట్టు, వాడి బాధలన్నీ వీడికి చెప్పేసుకున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు లేదు లేదు. అయితే ఈ మనిషిలో ఈ స్వార్థం ఉంటుంది. ఏముంటుందమ్మా మనిషిలో? చెప్పమ్మా, ఏముంటుందమ్మా? స్వార్థం ఉంటుంది. మనిషి అంతా స్వార్థంతో నిండిపోతాడు. మనిషి అంతా ఇదేంతో నిండిపోతాడు? స్వార్థముతో నిండిపోతాడు. కానీ ప్రభు స్వార్థము లేనివాడు. దేవునికి స్తోత్రం. ఏం లేనివాడమ్మా? స్వార్థము లేనివాడు. ఏ విధముగా స్వార్థము లేనివంటే ఆయన నీ పక్షమున. దేవునికి స్తోత్రం.
ఎవరి పక్షమున? నీ పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పూట ఈ ఆత్మకూడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందాలి. ఈ పరిశుద్ధాత్మను పొంది నువ్వు యేసయ్య పక్షాన చేరితే నువ్వు బాగా అలసిపోతావు. చేతి పని చేసి, కూలి పని చేసి, పొలం పని చేసి, సేద్యం చేసి, ఆ ఇంటి పని వంట పని చేసి అలసిపోతావు, పడిపోతావు. అయితే ఈ ఆత్మ పడదు, ఈ ఆత్మ పడదు. ఈ ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. ఏం చేస్తామా? ఏం చేస్తే శరీరం పడద్దు అంతే. ఏం పడద్దమ్మా? ఎందుకంటే అలసిపోయేది శరీరం కదా. అలసిపోయేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పని ఈ పని ప్రయాణాలని అది చేసి పడిపోద్ది. ఎటగా చెప్పమ్మా, ఎటగా తెలీదు మీకు అమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక చోట మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే నేను ఆ మీటింగ్ ప్లేస్లోనే పడుకుంటున్నాను. నన్ను బలవంతంగా బద్వేల్ లాడ్జికి తీసుకెళ్ళారు. నేనేమో ఆ చర్చిలోనే ఉంటానంటే, ఆ గ్రౌండ్ దగ్గర ఉంటానంటే లేదని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అదంతా క్లోజ్ అయిపోయింది. చక్కగా ఏసీ వేసారు. ఇక నేను స్టార్ట్ చేశాను. ఇక వాళ్ళందరూ లేచే కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను లేచి చెప్పాను, తప్పు నాది కదా మీది, నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. అంటే శరీరం అలసిపోయి ఏం చేసేస్తే గురక పెట్టేస్తే, కానీ ఆత్మ అలసిపోకుండా మన పక్షమును ఏం చేస్తూ ఉంటుందమ్మా? విజ్ఞాపన 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 చేస్తూ ఉంటుంది. నీ పక్షమున నీకు సహాయము చేయాలని ఏ వ్యక్తి అయినా ఏదైనా చేస్తే అది నీకు కీడుగా మారవచ్చు, కానీ ఆ వ్యక్తి చేయలేకపోవచ్చు. కానీ దినదినము ప్రతిదినము ప్రతి క్షణము, అది రాత్రి కాదు పగలు కాదు, ఏ సమయమందైనా ఆయన పక్షమున నీవుంటే, నీ పక్షమున ఆత్మదేవుడు ఉండే ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం. అనేక మంది మా పక్షాన ఉండని పిలిచారనుకో, వాళ్ళ పక్షాన ఉంటే విజ్ఞాపన నీకు లేదు. ఏమి లేదమ్మా? ఏమి లేదు? విజ్ఞాపన నీ జీవితంలో లేదు. ఇదిగో నీ జీవితంలో నీ కొరకు ప్రార్థన, నీ కొరకు విజ్ఞాపన చేయవాడు ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మదేవుని పక్షానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మదేవుని పక్షాన నీవు ఉండగలిగితే ఆయన నీ పక్షమున ఉండి నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలి. ఒక్కసారి గుండెల మీద చేపెట్టుకుని నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎవరి పక్షాన నీవున్నావు? ఎవరి పక్షాన నీవున్నావు? ఎవరి పక్షాన నీవున్నావు? ఎవరి పక్షాన నీవున్నావు? దేవునికి స్తోత్రం. నీవు ఆయన పక్షమున ఉండగలిగితే, ఆయన పక్షాన ఉన్నాను అని క్రియ రూపములో నువ్వు చూపించాలి. ఏ రూపంలో చూపించాలి చెప్పమ్మా? క్రియ రూపములో చూపించాలి. ఒక దినము ఇట్లాగే పండుగ జరుగుతూ ఉంది. పండుగ జరుగుతూ ఉంటే చాలా టెన్షన్గా, చాలా భారముగా, ఇటు చూస్తే పగలు, అటు చూస్తే రాత్రి, ఇటు చూస్తే వంటలు, అటు చూస్తే ఇవి చూసుకుంటూ చాలా ఇదిగా టెన్షన్ పరిస్థితిలో ఉంటే, ఒక దగ్గర నిమ్మకాయ పందాలు పెట్టారు. ఏ పందాలు పెట్టారన్నా? ఈ మనిషి అక్కడ చేరుంది. ఏ మనిషి? ఈ రోజుకి కూడా ఆ మనిషిని చూడగానే నాకేం గుర్తొస్తుందంటే, ఈ మనిషికి నిమ్మకాయ ఇవ్వాలి. ఏంటి? పరలోక రాజ్యం. ఈ మనిషికి నిమ్మకాయ ఇవ్వాలి, ఆశీర్వాదం. యేసయ్య కాదు. అక్కడ అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం.
అది యెహోవా పక్షమున ఉంటే ఆ సేవకుని భారములో, ఆ సేవకురాని ఆ భారములో పాలిభాగస్తులై ఆ పరిచర్యలో పాలిభాగస్తులై ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను బాగా క్యాచ్ చేస్తా. దేవునికి స్తోత్రం. మేము మతంలో దిగిపోయామండి. ఎదురు దిగేవారు ఈ మతంలో దిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఎక్కడ కూడంటే అక్కడికి వెళ్ళి తినేస్తారు. ఏంటంటే ప్రసాదం మంచిది, దేవుడు అన్న మంచిది. ఎవరన్నా దేవునికి స్తోత్రం. ఇక అక్కడే కనపడతారు, అందుకే కనపడతారు. కానీ ఇక ఎందులోనూ ఏ విధముగా పాలి వారి బ్రతుకులో ఉండదో. దేవునికి స్తోత్రం. అలాంటి వారు కాదు, యెహోవా పక్షమున నిలిచేవారు కావాలి. 2 రాజుల గ్రంథము 6 అధ్యాయము 16 వాక్యం. 6 అధ్యాయము 16 వాక్యం. 6 అధ్యాయం 16 వాక్యం. భయపడవద్దు, మన పక్షముగా నున్నవారు. భయపడవద్దు, మన పక్షముగా నున్నవారు, మన పక్షముగా ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, వారికంటే అధికమై ఉన్నాడని చెప్పి యెహోవా. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే ఇక్కడ 2 భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎంతమంది ఉన్నారు? అమ్మమ్మ ఇటు చూడండి, ఎంతమంది ఉన్నారు? 2 భక్తులు ఉన్నారు. ఒక భక్తుడు కళ్ళు మూసుకొని భక్తిలో మునిగిపోయాడు. ఒక భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రేపు ఈ పండుగలో కూడా కొందరు ఏం చేస్తారంటే ఇక ప్రార్థన అంటే అక్కడే, ఇక పరిచర్య అంటే అక్కడే ఉంటారు. ఎక్కడ ఉంటారు? ప్రార్థన అంటే అక్కడే, పరిచర్య అంటే అక్కడే. ఇక ప్రార్థన జరుగుతుందంటే పరుగెచ్చుకుని ప్రార్థన టైం అయితే ప్రార్థనకి వెళ్ళిపోతారు. ఇక పరిచర్య టైం అయితే పరుగెచ్చుకెళ్ళి పరిచర్యలో ఉంటారు. ఇంకొక బ్యాచ్, ఆ బ్యాచ్ చూస్తూ ఉంటారు. పగల ప్రార్థనకి ఎంతమంది వచ్చారు, రాత్రికి ఎంతమంది వచ్చారు, అయినా వాళ్ళు ఏం వండుతున్నారు? రాత్రి ఉన్నది మిగిలిపోయిందంటే, రాత్రి అసలు సరిపోలేదంటే, ఇలాగా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మరొక బ్యాచ్, ఇక వీళ్ళు ప్రార్థనలో మునిగిపోతారు, ఇక పరిచర్యలో మునిగిపోతారు, నిమగ్నమైపోతారు. దేవునికి స్తోత్రం. అసలు పక్కన ఏం జరుగుతుందో కూడా అసలు ఇనే పరిస్థితి ఉండదు, పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎంతసేపు ప్రార్థన పరిచర్య, ప్రార్థన పరిచర్య. ఏంటమ్మా అది? ఇక ప్రార్థన, ఇక పరిచర్య, ప్రార్థన, ఇక పరిచర్య. దేవునికి స్తోత్రం. ఇతనేమో ఈ ప్రార్థనలో నిమగ్నమైపోయాడు. ఈ వ్యక్తి చూస్తే ఇరు చూపులు, ఆ చూపులు, ఈ చూపులు చూస్తున్నాడు, ఎట చూస్తున్నాడు. అయితే చూసే వ్యక్తికి ఏం కనిపించిందంటే శత్రువులు రావటం, వీళ్ళను పతనము చేసేసే పరిస్థితులు అక్కడ కనిపించాయి. దేవునికి స్తోత్రం. కనిపించినప్పుడు ఈ వ్యక్తి భయంతో భయపడిపోతున్నాడు. ఏమైపోతున్నాడమ్మా? వణికిపోతున్నాడు. చచ్చిపోతాను అంటున్నాడు. ఇతని ద్వారా ప్రార్థించే వ్యక్తికి ఇబ్బంది అయిపోయింది, ఇతని ద్వారా పరిచర్య చేసే ఇబ్బంది అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇబ్బంది అయిపోయి ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా వీడి కళ్ళు తెరువు అంటున్నాడు. కళ్ళు తెరుస్తున్నది ఎవరు? కళ్ళు మూసుకున్నది ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం.
కళ్ళు మూసుకుని ప్రార్థన చేసే వ్యక్తి ఏమంటాడంటే, ప్రభువా ఈడు కళ్ళు తెరువు ప్రభు అంటున్నాడు. వాడు ఆల్రెడీ ఎప్పుడు అసలు ప్రార్థనకే మూసి అలవట్లేదు. ఆడికి ప్రార్థనలోనే కళ్ళు మూసి అలవట్లేదు, ప్రార్థనలోనే మోకరించి అలవట్లేదు, పరిచర్యలోనే చేయబెట్టి అలవట్లేదు. ఇతని ప్రార్థనను బట్టి ప్రభు వాడి కళ్ళు తెరిచాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ ఏం జరిగింది అని మనం గమనించి చూస్తే, ఇప్పుడు మీరు బైబిల్ చదువుతారు. యెహోవా వాని కండ్లను తెరిచెను గనుక వారి చుట్టూ పర్వతము అగ్ని గురముల చేత రథముల చేత నిండియుండుట చూసెను. కొట చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. మన సబ్జెక్ట్ ఏంటంటే, పై వాక్యములో మన పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పండుగ, ఈ పరిచర్య ప్రభువు పక్షాన జరుగుతుంది. ఎవరి పక్షాన? ప్రభువా, ఈ పరిచర్యకి నీ పేరు పెట్టాం. ఏ ఒక్క మనుషుని పేరు పెట్టలేదు, ఏ పేరు పెట్టలేదు, డైరెక్ట్గా నీ పేరే పెట్టాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పరిచర్యకు నాయకుడవు నీవే, ఈ పరిచర్యను జరిపించే దేవుడవు నీవే, ఈ పరిచర్యను నిర్వహించే దేవుడవు నీవే. ఇక భారము నీదే, బాధ్యత నీదే. ఈ పరిచర్యలో ఏమొచ్చినా అది నీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగా కానీ ప్రభువుకు అప్పగించేసాం. దేవునికి స్తోత్రం. నన్ను మాత్రం నేను అనుకుంటున్నాను, ప్రభువా నన్ను వాడుకో. ఏం చేసేయ? నన్ను వాడుకో యేసయ్యా. వచ్చా పాటమా? వాడుకో యేసయ్యా, నీ కాడి నేమోస్తా. అమ్మో, మీరు పాడుతుంటే నాకు ఎట్టం తెలుసా, చీమలు జర్లు పాకేస్తాయి. ఏం పాకేస్తాయమ్మా? ఏం మోసావమ్మ నువ్వా? ఎంత బరువు మోసావమ్మ నువ్వా? ఒక్క మైదా బకెట్ మోసావా అమ్మా? ఒక పాస్టర్ మోసావా అమ్మా? ఒక కట్టిపొల మోసావా? దేవునికి స్తోత్రం. అంత డూబే, అంత లేదు. అయితే నేను ప్రభువా ఈ భూమి మీద నేను ఉన్నంతకాలం అయ్యా నేను మోస్తానయ్యా, మోస్తా. దేవునికి స్తోత్రం. అయ్యా నేను మోస్తాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రభువు పక్షమున జరుగుతున్న పరిచర్య. ఎవరైతే ప్రభువు పక్షమున ఉంటారో వారు ఇందులో పాలి భాగస్తులు అవుతారు. ఏమవుతారమ్మా? ఎందుకనంటే ఇది ఆయనది. ఇది ఎవరిదమ్మా? ఇది ఎవరిది? ఆయనది. దేవునికి స్తోత్రం. ఇది కార్యము ఆయనది కాబట్టి ఆయన కార్యము జరుగుతూ ఉన్నప్పుడు మౌనముగా ఉన్నవారు ఎవరి పక్షాన ఉన్నారు అమ్మా? ఇప్పుడు మీ ఇంటి పక్కన ఉండొచ్చు, మీ గ్రామం ఉండొచ్చు, పరాయి వాళ్ళు పెళ్ళి అవుతుంటే మీరేం చేస్తారు? చెప్పమ్మా అమ్మా. ఆ రోజు కావాలని చిరిగిపోయిన చీర కట్టుకుంటారు, దుబ్బుతాలు పెట్టుకుని దాని మీద ఉదయాన్ని కూర్చుకుంటారు, గమ్ముగా చూస్తారు. ఏం చేస్తుంటారు అమ్మా? త్వరగా రెడీ అయ్యింది, అక్కడ ఆ పని ఈ పని చేసి చక్కగా రెడీ అయ్యి ఆ యొక్క విందులో మీరు పాలు పంచుకుంటారు. ఎందుకనంటే అది ఎవరిది? పరాయి వారిది. ఎవరిదమ్మా? అది ఇంటి పక్కనే కావచ్చు, గ్రామంలో కావచ్చు. అదే అయిన వారైతే అమ్మా
అసలు ఆరాధన అయినా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పండగ కూటం కావచ్చు, సహవాస కూటం కావచ్చు, ఆదివారం ఆరాధన కావచ్చు, అది ఏది కావచ్చు, వదిలేసి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఆయన పక్షమున ఉన్నవారు, దేవునికి స్తోత్రం. సంతోషం ఏంటమ్మా? ఆనందం. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఆయన పక్షమున ఉన్నాడు కాబట్టి, ఆయన పక్షమున ఉన్నవారికి అధికమైన సహాయం. ఎంతమ్మా? తోటి వారందరికంటే అధికమైన సహాయం మనకుంది. ఎలా వస్తుంది అంటే, మనం ఆయన పక్షమున ఉన్నాము గనుక మనకు సహాయం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సహాయం అంటే అధికమైన సహాయము. మరి నీ జీవితంలో ఈ అధికమైన సహాయం పొందాలని ఆశ ఉంటే నువ్వెవరి పక్షానికి రావాలి? ఇప్పుడు చెప్పమ్మా. ఆయన పక్షమునకు రావాలి. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వాక్యం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమున ఉండగా. ఆమేన్. ఇప్పుడు అనేకులు ఆయన పక్షానికి వచ్చేసారు. ఇక ఆయన పక్షానికి వచ్చేసి, అయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటానయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. మర్చిపోయారా? గుర్తుంటే పాడండి. నీవుంటే నాకు ఈ 5 రోజులు అసలు ఈ మాట మీద మీరు నిలితే చాలు, జీవితాంతం అక్కర్లేదు అమ్మా. వారం అంతా అవసరంలా, నెలంతా అవసరంలా, సంవత్సరం అంతా అవసరంలా. దేవునికి స్తోత్రం. కొందరు టీవీ లేకపోతే ఉండలేరు, కొందరు రూపాయి లేకపోతే అమ్మో సంపాదన సంపాదన సంపాదన. మరికొందరు చూస్తున్నట్లయితే వీధుల్లో ఊసులు లేకుండా ఇక్కడ ప్రార్థన జరుగుతారో అక్కడ తిరుగుతారు, ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంటుంది, అక్కడ బాధ్యత లేనట్టు తిరుగుతూ ఉంటారు. ఏం లేదమ్మా, బాధ్యతలే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పాటలకు మాత్రమే మన బ్రతుకులు కాదు, క్రియ రూపములో ఉండాలి. ఏ రూపంలో ఉండాలమ్మా? క్రియ రూపములో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ బాధ్యత చూసి, నీ పరిచర్య చూసిన వారు ప్రభువుని మహిమపరచాలి. నీ పరిచర్యను చూసి మరొక వ్యక్తి పురుకొల్పబడాలి. నీ పద్ధతి చూసి మరొక వ్యక్తి విశ్వాసములో బలపరచబడాలి. నువ్వు బాగా భారం కలిగి బాధ్యత కలిగి పరిచర్య చేస్తుంటే ఆ తోటి వ్యక్తికి ఏమనిపిస్తుంది? నేను కూడా అమ్మా. దేవునికి స్తోత్రం. అమ్మా ఏం కలిగింది? ఆశ కలిగింది లేదన్నమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా నీ పరిచర్యను చూసి, నీ భక్తిని చూసి,
నీ స్థాయిని చూసి నీ వెనుకున్న వ్యక్తి బలపరచబడాలి, విశ్వాసములో బలపరచబడాలి, పరిచర్యలో నిమగ్నం అవ్వాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీవు ప్రభువు పక్షమును ఉంటే అనేకులను ప్రభువు పక్షమునకు తీసుకురాగలవు. అప్పుడు ప్రభువుని అనేకులు పక్షానికి నువ్వు చేర్చగలవు. అప్పుడు నీకు అధికమైన సహాయము ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదో వాళ్ళు పోతారులే, మనం ఏం పోతాంలే అని అంటే ఎన్న వ్యక్తికి ఏమొచ్చేద్దామా, నీరసం వచ్చేస్తుంది. ఎక్కకపోవాలంటే నిన్న అయిపోయింది మా డ్యూటీ, ఏమైపోయింది నిన్న, ఇక ఈరోజు నేను బాగా నిన్నంతా లేదు, తెల్లారి వచ్చి కూర్చోకూడదా, కూర్చొనిరా, లేదు. ఆ 4 దినాలు కూడా మనం ప్రభుతోనే, ప్రార్థనలోనే, పరిచర్యలోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 4 దినాలు నిద్ర మీద ఆశ ఉండిపోదు. దేని మీద ఆశ? పంప మీద అమ్మా, టీవీ మీద, రూపాయి మీద, ప్రభుతోనే. దేవునికి స్తోత్రం. ఎవరితమ్మా? ప్రభుతోనే ఉంటే అప్పుడు ప్రభువు నిన్ను చూస్తాడు. నేను చూడకపోవచ్చు, నేను ఇక్కడ ఉంటాను లేకపోతే ఎక్కడ ఉంటానో, ఎటు వెళ్ళిపోతానో తెలియదు, కానీ ప్రభువు నిన్ను చూసి ఆయన ఏం చేస్తాడంటే, ఈ పండుగలో ఈ సహోదరి కుటుంబం ఎవరి పక్షాన ఉన్నారు చెప్పాలమ్మా? అమ్మమ్మ, నా పక్షాన ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పెద్ద ఆయన వచ్చారు. ఇప్పుడంటే ఇల్లు ఓపెనింగ్కి వచ్చాడు. ఇల్లు ఓపెనింగ్కి వచ్చి, ఏంటి నాయన అందరికి చెప్పావు, నాకు చెప్పలేదు అంటున్నాడు. వచ్చి నేను అనుకున్నాను, ఇక్కడికి వస్తేనే ఉపయోగం ఏమి లేదు, కానీ అదే పండుగ రోజు పండుగలోకి వచ్చుండి వాక్యం వినుంటే ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదో నేను ఇల్లు కట్టుకున్నాను వస్తే బాగుంటుంది అన్నట్టు వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, ఈ యొక్క సువార్త పండుగలోకి అడుగు పెడితే, యేసయ్య పక్షాన్ని నువ్వు అడుగు పెట్టినట్లయితే నీ జీవితంకి ఎంత ఆశీర్వాదమో. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి బిగ్గరగా అయ్యా, పాట మాత్రమే కాదు, మాట మాత్రమే కాదు, క్రియలో ఉండాలయ్యా. నా క్రియలు అయ్యా ఉండాలి తండ్రి. అమ్మ మోకరించాం అందరూ నిలువు మొక్కల మీద మోకరించాం. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ మాట చాలయ్యా.